బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ఓవరాల్ గా బిజినెస్ పరంగా రామ్ చరణ్ కెరీర్ లోని ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ను 221 కోట్ల రేంజ్ రేటును దక్కించుకొని దుమ్ము దులిపేస్తూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకొని 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ ఉంది ఈ సినిమా. టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ అందుకున్న సినిమాలలో కూడా ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఒకప్పుడు టాలీవుడ్ మూవీస్ 100 కోట్ల బిజినెస్ అనేది బిగ్ టార్గెట్ గా ఉండేది, కానీ మార్కెట్ ఎక్స్పాన్షన్ అయిన కొద్దీ బిజినెస్ లో సాలిడ్ గ్రోత్ కనిపిస్తూ ఇప్పుడు ఇండియాలోనే ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ లను సొంతం చేసుకుంటున్న సినిమాలుగా టాలీవుడ్ సినిమాలు నిలుస్తూ ఉన్నాయి. ఒకసారి రీసెంట్ టైమ్ లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే పుష్ప 2 సినిమా 617 కోట్ల బిజినెస్ అందుకోగా ఆర్ఆర్ఆర్ మూవీ 451 కోట్ల బిజినెస్ అందుకుంది. కల్కి 371 కోట్ల బిజినెస్ అందుకుంటే బాహుబలి 2 352 కోట్ల బిజినెస్ ను, సలార్ 345 కోట్ల బిజినెస్ ను, సాహో 270 కోట్ల బిజినెస్ ను, ఆది పురుష్ 240 కోట్ల బిజినెస్ అందుకుని తొలి 7 స్థానాలలో నిలిచాయి. 8వ ప్లేస్ లో గేమ్ చేంజర్ మూవీ 221 కోట్ల బిజినెస్ అందుకుంటే తర్వాత రాధేశ్యామ్ 202.80 కోట్ల బిజినెస్ ను, సైరా నరసింహారెడ్డి 187.25 కోట్ల బిజినెస్ ను, దేవరా పార్ట్ 1 182.55 కోట్ల బిజినెస్ ను, పుష్ప పార్ట్ 1 144.90 కోట్ల వరకు బిజినెస్ అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. మొత్తం మీద రామ్ చరణ్ సంక్రాంతికి తన మాస్ పవర్ ను చూపెడుతూ సాలిడ్ బిజినెస్ ను దక్కించుకోగా ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.